అవసరమైతే ఇండిగో సీఈఓని పీకేస్తా, అన్ని సంస్కరణలు చేస్తాం, అన్ని సీరియస్‌గా చేస్తాం, అమలు చేస్తాం. నిన్నే రామ్మోహన్ నాయుడు గారి ప్రకటన వాళ్ళ ఫ్రంట్ పేజ్ వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇవాళ కూడా సర్వీసులు క్యాన్సిల్ అయినాయి. నిన్ననే సమన్ చేశారు. అది కూడా రాసుకున్నాం. రామ్మోహన్ నాయుడు ఇక సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇవాళ కూడా క్యాన్సిల్ అయినాయి. ఆడు చెప్పిందే 10వ తారీఖు కల్లా సెటిలైట్ అవుతుందని ఆడ సీఈఓనే చెప్పాడు. చెప్పాక క్యాన్సిల్ నిన్న 250 అయినాయి. ఇవాళ దాదాపుగా 100, 150 అయినట్టున్నాయి. అంటే ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఓ పక్కన ఢిల్లీ హైకోర్టు అడిగింది. మొన్న వీళ్ళే చెప్పారు 17,000కి పెంచకూడదు ఛార్జీలు అని చెప్పి, ఫ్లైట్ ఛార్జీలు. 39,000 ఏంటని చెప్పి ఢిల్లీ హైకోర్టు అడిగింది. ఓవరాల్‌గా మనం అలా బుక్ చేసుకోవడానికి ట్రై చెయ్యగానే ఫ్లైట్ దొరికేటట్టు ఉండాలా, తక్కువ ధరకి దొరికేటట్టు ఉండాలా, అలాగే అవసరమైతే ఎన్ని సర్వీసులు పెంచుకోవాలో పెంచుకోవాలా. వేగంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే విద్యావంతుల దృష్టిలో ప్రభుత్వం వెధవాయిత్వం అయిపోయింది. మోడీ సర్కారే నాశనమైంది. రామ్మోహన్ నాయుడు పనితీరు మోడీ సర్కారుని నాశనం చేసింది అనాలా, లేదా మోడీ సర్కారు యొక్క విధానాలు రామ్మోహన్ నాయుడిని దెబ్బతీసినాయి అనాలా? ఎవడి దోచొచ్చింది వాడు అనుకోవచ్చు. బట్ దేశంలో ఉన్న విద్యావంతులు ఎక్కువగా ఈ ఫ్లైట్లు ఎక్కేవాళ్ళు వాళ్ళు చేత్కరించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన బాధ్యత రామ్మోహన్ నాయుడు గారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది.